ఇక రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి, జరిగి తీరాలి. ప్రస్తుతానికైతే ఆధార్ అన్నిటికీ తప్పనిసరి కాదంటూ తీర్పులు ఇచ్చిన నిదానంగా ఈవెన్ కోర్టుకు కూడా పూచికత్తుల సందర్భంలో ఆధారే అడుగుతున్నారు. క్రమంగా ఆధార్ ఒక క్లారిటీ అయితే ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం అది చేస్తే దొంగ ఓటు వేయడానికి అవకాశం ఎవరికి ఉండదు. ఇప్పుడు కొన్ని జియో లాంటి చోట్ల మనం కార్డు తీసుకోవాలంటే ఎయిర్టెల్ దాంట్లో కూడా కార్డులు తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు తంబేయమంటున్నారు. తంబేస్తే ఇంటర్లింక్డ్ వాడి దగ్గర అక్కడ మన బొమ్మ కనబడిపోతుంది, ఆధారు మన లెక్క అంతా కూడా అంతగా ఆధార్ లింక్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆధార్ రేపు పొద్దున అన్నిట్లో ఓటింగ్ దాంట్లో అనుసంధానం చేసేస్తే ఓటర్ ఐడి మనం పోలింగ్ బూత్కి వెళ్ళగానే ఫింగర్ తంబేయగానే మన బొమ్మ కనబడుతుంది, మన ఓటు ఐడి కనబడుతుంది, వెంటనే స్లిప్ తీసేసుకుని పోతే ఓటేసేయచ్చు. ఇక్కడ ఒకటికే 4-5 చోట్ల ఓట్లు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెజవాడలో ఉన్నాను, గుంటూరు వెళ్ళిపోయాను అనుకోండి, బెజవాడలో నా ఓటు తీసేయమంటే తీయరు, గుంటూరులో మాత్రం నాకు ఓటు కావాలంటే ఇస్తారు. ఇట్లాగా దాదాపుగా 15-20% ఓట్లు ఇవి ఉంటాయి మస్ట్గా. ప్రతి పట్టణాల్లో ఎక్కువగా ఇవే ఉంటాయి అన్నమాట. పట్టణాల్లో ఉన్న వాళ్ళలో 100కి 70-80 మందికి ఇతర తమ సొంత ఊళ్ళల్లో ఓట్లు ఉంటాయి. ఇప్పుడు అట్లాంటివన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒరిజినల్ ఓటర్ ఎంతమంది అన్నది క్లారిటీ వస్తుంది. అట్లాగే ఒరిజినల్ ఓటర్లు ఓటేయడానికి అవకాశం వస్తుంది. దొంగ ఓట్లను నివారించడానికి ఇది మంచి మార్గం. ఎలక్షన్ కమిషన్ హై లెవెల్ మీటింగ్కి కాల్ఫర్ చేస్తుంది రాజకీయ పార్టీలను. అందరూ కూడా ఓటర్ ఆధార్ అనుసంధానం కావాలని కోరుకోవాలి. అలా వద్దు అని కోరుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గమైన పార్టీ వాళ్ళే, దొంగ ఓట్లతో గెలిచే వాళ్ళే అని అర్థం చేసుకోవాలి.